నాకు ఎక్కి తిరిగా కారు లేదని ఒకలు, 40 ఏండ్ల సంధి రాజకీయంలో ఉండగాని సొంతిల్లు కట్టుకోలేదని ఇంకొకలు, నీ చాలా బీదోన్ని, నా భార్యనే శ్రీమంతురాలని ఒకలు, కొడుకు బిడ్డలు ఆఖరికి మనమడి సుత ఆస్తులు సంపాదిస్తారు గాని తండ్రులు తాతల పేరు మీద పైసా ఉండదు. 100 కోట్ల ఆస్తులున్నా బికారోల లెక్కలు చూపిస్తారు. ఓట్ల ముంగట అగ్గిసంటి చిత్రాలు చాలానే చూసినాం. కానీ పార్టీల ముచ్చటకు వచ్చేసరికి గిట్లున్నదుల్లా. దేశంలో ధనిక ప్రాంతీయ పార్టీ ఏదనుకుంటుండ్రు, మన బీఆర్ఎస్. 28 రాష్ట్రాల్లో 39 పార్టీల ఆమ్దాని లెక్కలు తీస్తే అంబాసిడర్ కార్ టాప్ గేర్లు ఉరుకుతుంది. మొత్తం చందాలే 1740 కోట్లు వస్తే అందులో మనోళ్ళకే 730 కోట్ల కట్నాలు. మరి తర్వాత బెంగాల్ మమతమ్మ పార్టీకి 333 కోట్లు, తమిళనాడు స్టాలిన్ సార్ పార్టీకి 214 కోట్లు, ఒరిస్సా నవీన్ సార్ పార్టీకి 181 కోట్లు. మొన్నటిదాకా పవర్లు ఉన్న వైసీపీకి వచ్చింది 74 కోట్ల చందాలే. కానీ పార్టీల ఖర్చు చూస్తే బీఆర్ఎస్ పెట్టింది 57 కోట్లు అయితే టీఎంసీ 181 కోట్లు, డిఎంకే వైసీపీ 79 కోట్లు. అంటే మనోళ్ళు ఆమ్దానిల ముంగట ఖర్చులు వెనుక. ఇది 2 ఏళ్ల కిందటి లెక్క. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ పైసల బలం ఎంత అని ఏడీఆర్ అనే సంఘం బయట పెట్టింది. ఇవన్నీ పార్టీలు ఇచ్చిన లెక్కలు మాత్రమే, మీదికి చెప్పని లెక్కలు అలాగుంటాయి. మరి అప్పట్లో మనోళ్ళ రువ్వడు ఎట్లుండే? పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, బిల్డర్లు, బిజినెస్ మ్యాన్లు లైన్లు కట్టేటోళ్ళు, మేము చందాలు ఇస్తాం అని. ఇక మాది జాతీయ పార్టీ, ఢిల్లీలో చక్రం తిప్తాం, పక్క రాష్ట్రాల పవర్లకు వస్తామని ప్రచారంలో జోరు చూపిస్తే చెట్టు దులిపినట్టు కట్నాలు రాలినాయి. ఇక భూమి జాగాలు చూస్తే సిటీ శివారు కోకాపేటలో పెద్ద ఆఫీస్ కట్టుకుంటామని అగ్వాల 11 ఎకరాలు, 33 జిల్లాల్లో పార్టీ ఆఫీసుల కోసమని 33 ఎకరాలు తీసుకుంటే వాటిలో 100 కోట్లు. దీపం ఉండగానే ఇల్లు సగబెట్టుకునే కార్యం అన్నట్టు. ఇప్పుడు పవర్ పోయినా పార్టీకి పైసా పతారైతే తగ్గలేదు.